ముఖేష్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ జియో ప్రీపెయిడ్ పోస్ట్ పెయిడ్ యూజర్ల కోసం తన టారిఫ్లను సవరించింది. ఈ నెలాఖరుకి దందనాదన్ సమ్మర్ సర్ప్రైజ్ ఆఫర్లు ముగియనుండడంతో ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో రూ. 309 ప్లాన్లో భాగంగా రోజుకి 1 GB పరిమితితో 84 GBని 84 రోజుల పాటు అందించగా, ప్రస్తుతం 56 GBని 56 రోజుల కాల పరిమితితో రోజుకి 1 GB నిబంధనతో ఆఫర్ చేస్తుంది. అలాగే 309, 349, రూ. 509 ప్రీపెయిడ్ ప్లాన్ల కాలపరిమితి కూడా 56 రోజులుగా నిర్ణయించింది. జియో దందనాదన్ ఆఫర్లో భాగంగా మొదటిసారి రూ. 509తో రీఛార్జ్ చేసుకున్న వారికి రోజుకి 2 GB 4G డేటాను జియో దందనాదన్ ఆఫర్లో భాగంగా మొదటిసారి రూ. 509తో రీఛార్జ్ చేసుకున్న వారికి రోజుకి 2 GB 4G డేటాను 84 రోజుల పాటు అందించగా, ప్రస్తుతం రోజుకి 2 GB పరిమితితో 112 GBని 56 రోజుల పాటు అందించనున్నట్లు ప్రకటించింది. అలాగే రూ. 999 ప్లాన్లో గతంలో 120 GB డేటాను ఆఫర్ చేయగా, ప్రస్తుతం 90 GBల డేటాను 90 డేస్ పాటు అందించనున్నట్లు తెలిపింది. పోస్ట్ పెయిడ్ ప్లాన్లలో ఉన్నవాటికి కొద్దిపాటి మార్పులు చేసింది. పోస్ట్ పెయిడ్ ప్లాన్లలో రూ. 399తో ప్రారంభమయ్యే ప్లాన్కు మాత్రమే 3 నెలల కాలపరిమితి ఉంది. మిగతా వాటికి మాత్రం 2 నెలల కాలపరిమితి విధించింది. వీటితో పాటు కొత్తగా రూ. 399తో 2 సరికొత్త ప్లాన్లను జియో ప్రకటించింది. రూ. 349 ప్రీపెయిడ్ ప్లాన్లో 10+10 GB డేటాను 54 రోజుల పాటు అందిస్తుంది. ఇదే ప్లాన్లో పోస్ట్ పెయిడ్లో 2 నెలల పాటు అంతే మొత్తం డేటాని ఆఫర్ చేస్తుంది. వీటిలో రోజువారీ డేటా నిబంధనేమీ లేదు. అలాగే రూ. 399 ప్లాన్లో 84 GB డేటాని 84 రోజుల పాటు అందిస్తుంది. ఇందులో రోజుకి 1 GB నిబంధన ఉంది. ఇదే ప్లాన్ను పోస్ట్ పెయిడ్ యూజర్లు 90 GB డేటాను 3 నెలలు ఉపయోగించుకోవచ్చు. రోజుకి 1 GB డేటా పరిమితి మాత్రమే ఉంది. If you like the video, please like us and subscribe Tollywood Nagar.